హర్ష హాస్పిటల్, సెంటర్ ఫర్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ, లైపోసెక్షన్, టమీ టక్, బ్రెస్ట్ సర్జరీ, లిప్, చిన్ అండ్ నోస్ కరెక్షన్ సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్, కొంపల్లి, హైదరాబాద్. బిగ్ బాస్ ఫేమ్ అశు రెడ్డి 9,35 రూపాయలు మోసం చేసింది అంటూ ఫిర్యాదు చేశారు ధర్మారావు తండ్రి సత్యనారాయణ. అశు రెడ్డి మాత్రం ఆమె అమాయకురాలని, తనకి ఏమీ తెలియదు అని చెప్తున్నారు. అసలేం జరిగింది? 2021లో ధర్మారావు తండ్రి సత్యనారాయణ తమ ఇంటికి వచ్చారన్నారు. అశుని వాళ్ళ అబ్బాయికి ఇవ్వమని అడిగారు. బ్యాక్గ్రౌండ్ లేదు, బాగాలేదు అని, సంబంధం వద్దు అనుకుంటున్నారని చెప్పారన్నారు. ఆ తర్వాత అశు ధర్మారావు టచ్లో ఉన్నారని తెలియదంటున్నారు. అశు తప్పేమీ లేదు అని, అంతా వాళ్ళ అమ్మే చేసిందంటున్నారు ధర్మారావు తండ్రి సత్యనారాయణ. అశు రెడ్డి పెళ్లి చేసుకుంటానని డబ్బులు తీసుకోగా ఆమె అక్కకి కూడా 50 లక్షల రూపాయలు ఇచ్చారంటున్నారు ధర్మారావు. పెళ్ళొద్దు అనుకున్నప్పుడు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలి అంటున్నారు సత్యనారాయణ. ఇప్పటికే సత్యనారాయణ ఫిర్యాదుతో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అసలేం జరిగింది? అశు రెడ్డి తప్పెంత? అశు రెడ్డి ధర్మారావు దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు ఎందుకు తిరిగి ఇవ్వడం లేదు? తప్పు అశు రెడ్డిదా, అశు రెడ్డి తల్లిదా? ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అయినా ఆ డబ్బులు తిరిగిస్తారా, లేదు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటారా? ఆ డబ్బులు తీసుకున్నారా లేదా? దీనికి అశు రెడ్డి చెప్పే సమాధానం ఏంటి? ఈ వివరాలన్నీ మా ప్రతినిధి సుజాతతో మాట్లాడి తెలుసుకుందాం. సుజాత, ఎఫ్ఐఆర్ కూడా నమోదైన తర్వాత ఈ కేసులో ఏం జరగబోతోంది? అసలు అశు రెడ్డి ఏమైనా మాట్లాడుతున్నారా 9,35 రూపాయల గురించి? రోహిత్, సిసిఎస్లో అశు రెడ్డి మీద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా అటు సత్యనారాయణ తన కొడుకు ధర్మేంద్ర డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా తిరిగి మమ్మల్ని బెదిరింపులకి గురి చేస్తున్నారు అని సిసిఎస్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. తాము ట్రాన్సాక్షన్ చేసినటువంటి లిస్ట్ని, అంటే ఫోన్పే లేదు అని అంటే చెక్కుల రూపంలో ఇచ్చినటువంటి డబ్బులకి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా కొంత మీడియాకి అందజేసే విధంగా వాళ్ళు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ ధర్మేంద్ర కానీ లేకపోతే తన తండ్రి సత్యనారాయణ ఎక్కడా మీడియాతో మాట్లాడడం లేదు. అశు రెడ్డి ప్రెస్ మీట్ పెడుతుంది అని చెప్పేసి అశు రెడ్డి తండ్రి అటు మీడియాతో మాట్లాడినప్పుడు తను వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్లో అశు రెడ్డి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా 2018లో ఇటు అశు రెడ్డి అదేవిధంగా ధర్మేంద్రకి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటామని చెప్పారు. కొంత తను కెరియర్ కోసము, చదువు కోసం, అదేవిధంగా తనకి కొన్ని జాబ్స్ చేయడం కోసము డబ్బులు కావాలి అని చెప్పేసి ధర్మేంద్రని అడిగినటువంటి టైంలోనే డబ్బులు ఇవ్వడము, తన పేరు మీద కొన్ని అసెట్స్ని అంటే ప్రాపర్టీస్ని కొన్నారు అని చెప్పి సత్యనారాయణ కంప్లైంట్లో పేర్కొన్నారు. అయితే తనకి చెల్లించినటువంటి డబ్బు కేవలము పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోనే డబ్బులు ఇచ్చాము, ధర్మేంద్రకి ఆల్రెడీ 2వ మ్యారేజ్ అయ్యింది అని చెప్పేసి అశు తల్లిదండ్రులకి తెలుసు అని చెప్పి సత్యనారాయణ కంప్లైంట్లో పేర్కొన్నారు. కానీ నిన్న మీడియాతో మాట్లాడుతూ అశు రెడ్డి తండ్రి మాత్రము ధర్మేంద్రకి 2వ పెళ్లి అయిన విషయం తెలియదు, దాచిపెట్టారు, అశు రెడ్డి ధర్మేంద్ర కలిసి పనిచేశారు అని మాత్రము చెప్పారు, పెళ్లి చేసుకుంటాము అని ఇద్దరు అంగీకరించారు, దానికోసమే మాట్లాడడానికి మేము వస్తాము అని చెప్పి సత్యనారాయణ మాకు కాల్ చేశాడు. వైజాగ్ నేను ఉండేటువంటి ఇంటికి సత్యనారాయణతో పాటు తన తోడల్లుడు వచ్చారు, ఇద్దరు మాట్లాడారు. తర్వాత తన బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నప్పుడు వాళ్ళు కొంత మనీ కాల్ కేసులో ఉన్నారు, దాంతోపాటు ఫైనాన్షియల్ కంపెనీ నడిపిస్తూ చాలామందిని మోసం చేశారని తెలిసింది. అప్పుడే ధర్మేంద్రకి 2nd మ్యారేజ్ ఇది అని తెలిసినప్పుడు మేము కొంత నిరాకరించాము. వాళ్ళు మాకు కాల్ చేసినా మేము స్పందించలేదు. ఆ తర్వాత చెప్పాము తనకి 2వ పెళ్లి కారణంగానే మేము వద్దు అనుకుంటున్నాము అని. కానీ మనీకి సంబంధించి ఎక్కడా ట్రాన్సాక్షన్ గురించి అశు రెడ్డి తండ్రి మాట్లాడడం లేదు. తల్లికి మాత్రమే అన్ని విషయాలు తెలుసు. గత 8 నెలల నుంచి నేను అశు రెడ్డిని కానీ లేకపోతే తన తల్లిని కానీ కలవలేదు, నేను దూరంగా ఉన్నాను. వాళ్ళకి సినీ ఇండస్ట్రీలోకి రావడానికి అశు రెడ్డిని తన తల్లినే ప్రోత్సహించింది, నాకు మొదటి నుంచి ఇష్టం లేదు, అందుకే నేను కొంత దూరం ఉన్నాను అని చెప్పేసి అశు తండ్రి కృష్ణ కూడా చెప్పారు. అయితే ఇప్పుడు
ఈ డబ్బులకి సంబంధించి నిజంగానే అష్యూరెడ్డి తీసుకుందా లేదు అని అంటే వీళ్ళ మధ్య ట్రాన్సాక్షన్ ఏం జరిగింది, తిరిగి చెల్లించిందా లేదా అన్న విషయాలు తెలియాలి అంటే అష్యూరెడ్డి మీడియాతో ఎన్ని గంటలకి అష్యూరెడ్డి మాట్లాడే అవకాశం ఉందా? అష్యూరెడ్డి మాట్లాడుతుందా లేదా పోలీసులకే రిప్లై ఇస్తుందా? ఇందులో పెట్టిన సెక్షన్లో అష్యూరెడ్డి దగ్గర నుంచి నోటీస్ ఇచ్చే సెక్షన్సే ఉన్నాయా, లేదు పోలీసులు ఏదైనా తీవ్రమైన చర్య తీసుకునే అవకాశం ఉంటుందా? 9,35,00,000 కాబట్టి వీళ్ళు సమర్పించిన ఆధారాలు కరెక్ట్గానే ఉన్నాయని పోలీసులు ఏమైనా భావిస్తున్నారా? ఇప్పటికీ ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ కొన్ని ఎవిడెన్స్ని పోలీసులకి అందజేశారు. వీళ్ళ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్ కావచ్చు, కాల్ రికార్డ్కి సంబంధించినటువంటి డేటానంతా పోలీసులకి అందజేశారు. అయితే ఈ కేసుకి సంబంధించి అష్యూరెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తన గురించి అసత్య వార్తలు ఎవరు కూడా ప్రచురించవద్దు, నేను ఒక క్లారిటీ ఇస్తాను, ఎవరైనా సరే నన్ను డ్యామేజ్ చేసే విధంగా వార్తలు ప్రచురిస్తే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి కేసులను కూడా నమోదు చేస్తాము అని చెప్పేసి అటు అష్యూరెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగానే అటు మెసేజ్ కూడా చేసింది. అయితే ఇప్పటికే తనకి సంబంధించినటువంటి విషయాలు అంటే డబ్బుల ట్రాన్సాక్షన్ కావచ్చు, పెళ్లి వ్యవహారం కావచ్చు, అదంతా కూడా తన వ్యక్తిగతానికి సంబంధించింది కాబట్టి నేను ఒక అమ్మాయిగా చెప్తున్నాను, నన్ను ఎక్కడ డ్యామేజ్ చేయొద్దు, అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేనే మీడియా సమావేశం ద్వారా మాట్లాడతాను అని చెప్తుంది. అశు తండ్రి కూడా వెంకటకృష్ణ అదే చెప్తున్నారు, నేను వైజాగ్లో ఉన్నాను నిన్నటి వరకు, ఇప్పుడు హైదరాబాద్ అంటే ఈరోజు హైదరాబాద్కి వచ్చాం కాబట్టి 11 గంటల తర్వాత అష్యూరెడ్డి హైదరాబాద్లో అవైలబిలిటీ లేదు, కొంత బయటికి వెళ్ళింది, ఈరోజు వచ్చిన తర్వాత మేము తనతో మాట్లాడి ఖచ్చితంగా ప్రెస్ మీట్ నిర్వహిస్తాము అని చెప్పేసి అష్యూరెడ్డి తండ్రి చెప్తున్నాడు. కానీ ఇక్కడ ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ ఎవరి మీడియాతో మాట్లాడడానికి కానీ లేకపోతే బయటికి వచ్చి చెప్పడానికి కానీ వాళ్ళు అసలు ఇష్టపడడం లేదు. కేవలం ఫోన్స్ ద్వారా లేకపోతే వివిధ ప్లాట్ఫామ్ల ద్వారా వాళ్ళ ట్రాన్సాక్షన్ చేసినటువంటి డబ్బుల వివరాల గురించి మీడియాకి అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వివరాలన్నింటినీ కానీ వాళ్ళు అఫీషియల్ గా ఎక్కడ మీడియాతో అయితే మాట్లాడడం లేదు. పోలీసులు ఉంది కాబట్టి ఒక మాటలో చెప్పాలి అంటే సత్యనారాయణ ధర్మేంద్ర కుటుంబ సభ్యులు చేస్తున్న వాటి ఆరోపణలు అసత్యాలు అని అష్యూరెడ్డి కుటుంబం అంటుందా, లేదు కొంతవరకు వాస్తవాలు ఉన్నాయి అని అంటూ ఉన్నారా? అందులో చూడాల్సిన అంశం. రోహిత్, ప్రధానంగా అష్యూరెడ్డి ధర్మేంద్ర కలిసి పని చేశారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ మాట్లాడారు వైజాగ్లో అని అష్యూరెడ్డి తండ్రి చెప్తున్నాడు. ఫైనాన్షియల్కి సంబంధించి నేను ఎప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో నేను ఇన్వాల్వ్ కాలేదు, నాకైతే ఎక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర లేదు. ఒకవేళ అష్యూరెడ్డికి కానీ వాళ్ళ తల్లికి కానీ నగదు ట్రాన్సాక్షన్ చేసి ఉండొచ్చేమో, ఆధారాలు వాళ్ళ దగ్గర ఉండొచ్చు, కానీ నాకు మాత్రం ఏమాత్రం సంబంధం లేదు. ఆ వివరాలన్నీ తెలియాలి అంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత అష్యూరెడ్డితో కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. మరి డేటా అంతా ట్రాన్సాక్షన్స్ అంతా ఏ బ్యాంక్ అకౌంట్ కి జరిగాయి? ధర్మేంద్ర తండ్రి చెప్తున్న ట్రాన్సాక్షన్స్ అన్ని అష్యూరెడ్డి పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్ కి జరిగాయా, అష్యూరెడ్డి తల్లి పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్ కి జరిగాయా, లేదు థర్డ్ పర్సన్ పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్ కి జరిగాయా? అష్యూరెడ్డి అకౌంట్లోనే డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ జరిగినట్లు వాళ్ళు ఇస్తున్నటువంటి ఎవిడెన్స్ ప్రకారం తెలుస్తుంది. దాంతోపాటు అష్యూరెడ్డి అక్కకు కూడా 50 లక్షల నగదుని ఇచ్చాము అని చెప్తున్నారు. అయితే కొన్ని ప్రాపర్టీస్ని అష్యూరెడ్డి పేరుతోనే డైరెక్ట్గా నగదు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించాము, 5 కేజీల బంగారాన్ని ఇచ్చాము అని చెప్పేసి ధర్మేంద్ర తండ్రి కంప్లైంట్లో పేర్కొన్నారు. కానీ అష్యూరెడ్డి తండ్రి మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు తెలియదు, ఒకవేళ డబ్బులు ఇచ్చినా అష్యూరెడ్డి చాలా అమాయకురాలు, తన తల్లినే ప్రోత్సాహంతోనే ఇదంతా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి తన తండ్రి చెప్తున్నాడు. కాబట్టి ఈ కేసుకి సంబంధించి అష్యూరెడ్డి మాట్లాడాలి, లేకపోతే తన తల్లి మాట్లాడాలి, లేదంటే ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మాట్లాడితేనే అసలు విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి. రోహిత్. రైట్ సుజాత.